ఎట్లుంది? ట్రైలర్ చాలా బాగుంది. రిలీజ్ కంటే ముందే 1000 crores అన్నది ఎప్పుడు ఇట్స్ నాట్ ఏ జోక్. సో పుష్ప ఇస్ ద టాప్ ఇన్ ద ఇండియా నౌ. పుష్ప 1 కంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. Definitely, if you see the trailer, I can see that the quality of the Pushpa 2 is more than Pushpa 1. సో బాహుబలి ట్రిపుల్ ఆర్ ని మించి అన్ని బీట్ అయిపోతాయండి. దిస్ విల్ బి ద టాప్ ఇన్ ద కంట్రీ. మూవీకి అంత క్రేజ్ రావడానికి రీజన్ ఏమై ఉంటుంది? 2 reasons ఈ మూవీకి క్రేజ్ రావడానికి. ఒకటేమో హీరో ఐకాన్ స్టార్, ఇంకో డైరెక్టర్ సుకుమార్. వీళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్. ఆల్రెడీ అయిపోయింది కదండి. నేను ఆల్రెడీ బుక్ మై షో ఓపెన్ చేశాను. నాకు ఒక్క టికెట్ కూడా దొరకలేదు. దట్ అండర్స్టూడ్స్ దట్ ఇట్స్ బ్లాక్ బస్టర్. కానీ టికెట్ ఛార్జీలు కూడా పెంచేశారు. దట్స్ ఓకే. ఫ్యాన్స్ కి అయితే స్టార్టింగ్ ఎఫర్టబుల్ చేయని వాళ్ళు వారం రోజులు ఆగుతారు, తర్వాత మామూలు అయిపోతుంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇంతవరకు ఏ సినిమా కూడా ఆ రేంజ్ లో పెంచలేదు. 350 అండ్ 540 అంటే చాలా ఎక్కువ. సో ఈ సినిమాకి ఆ రేంజ్ లో పెంచడానికి రీజన్ ఏమై ఉంటుంది? అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా డెఫినెట్ గా వాళ్ళు కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ప్రొడక్షన్ కోసము, స్టార్స్ కోసము, స్టార్డమ్ కోసము, పబ్లిసిటీ కోసము చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో వాళ్ళు కూడా వాళ్ళ ప్లానింగ్ తోటి రైట్ వాల్యూ ఇచ్చి ఉంటారు. సో డెఫినెట్గా స్టార్టింగ్ 1 week కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు. ఎఫర్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ 1 weekలో వెళ్తారు. ఎఫర్ట్ చేయని వాళ్ళు ఆబ్వియస్లీ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ వెళ్తారు. సో ఇట్స్ ఏ నార్మల్ ట్రెండ్. బట్ ఇక్కడ వినిపిస్తున్న ఇంకో మాట ఏంటంటే బాహుబలి టైంలో కూడా వాళ్ళు 250-300 crores పెట్టారు సినిమా పైన. అవును. బట్ అప్పుడు రేట్లు కూడా 150-200 రూపీస్ నుంచి పెంచలేదు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమైంది? ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న సినిమాలకు ఆ రేంజ్ లో పెంచడానికి రీజన్ ఏంటి? సో అది వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకి బట్టి ఉంటుంది. సో ఇట్స్ ఆల్సో కమర్షియల్ మూవీ. కమర్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి ఇన్వెస్టర్ ఆర్ ప్రొడ్యూసర్ హీస్ ఎ బిజినెస్ మ్యాన్. సో హీ విల్ ట్రై టు గెట్ ద రిటర్న్స్ ఆన్ హిస్ ఇన్వెస్ట్మెంట్, ఎవరైనా సరే. సో క్యాపిటలైజింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద పుష్ప 1, దట్స్ ద అడ్వాంటేజ్. పుష్ప 1 ఈజ్ బేస్ ఫర్ పుష్ప 2. దట్స్ ద అడ్వాంటేజ్ కదా. అడ్వాంటేజ్ని మనీ పరంగా వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు. దట్స్ నాట్ రాంగ్. థ్యాంక్ యూ.